అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మనం వివిధ కోర్సులకు సంబంధించి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఏ కాలేజీలు ఉత్తమమైనటువంటివి, అక్కడ ఫీజులు, అడ్మిషన్ ప్రాసెస్, ఇతర వివరాలన్నీ కూడా అనేక ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తున్నాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎన్నున్నాయి, అది ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ పరిధిలో ఎన్నున్నాయి, ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఎన్నున్నాయి, మొత్తం ప్రైవేట్ కాలేజీలు ఎన్ని, ప్రభుత్వ కాలేజీలు ఎన్ని, ఏ కాలేజీలో ఎన్నెన్ని సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి, మిగిలినటువంటివి స్టేట్ కోటాలో ఉంటాయి. ఇలాంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం నీట్ యూజీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకి అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది పోటీ పడుతున్నారు, మనమే ఎంతవరకు క్యాచ్ చేయగలం అన్న దాని మీద అవగాహన ఉంటే వచ్చే నీట్ ఎగ్జామ్ సంబంధించి మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు ఆశించినటువంటి కాలేజీలో కోరుకున్నటువంటి చోట చేరడానికి ఆస్కారం ఉంటుంది. సో వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చాలామంది చాలా కోర్సుల కోసం సంబంధించిన సమాచారాన్ని అడుగుతున్నారు. అన్నింటికి సంబంధించిన వీడియోలు వరుసగా చేస్తూ ఉంటాం. ప్రతిరోజు మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. ప్యూర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తోనే, అది కూడా సమగ్రమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, మొదట ఏయూ రీజియన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు. అంటే 2022లో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజనకు ముందున్నటువంటి ఉమ్మడి జిల్లాలన్నీ ఏయూ పరిధిలోకి వస్తాయి. ఆ తర్వాత మిగిలినటువంటి 5 జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలు, 1 నెల్లూరు జిల్లా, కోస్తాంధ్రాలో ఉన్నటువంటి జిల్లా, ఉమ్మడి జిల్లా, ఈ 5 జిల్లాలు కలిపి ఎస్వియు రీజియన్లోకి వస్తాయి. ఇక ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు చూస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఇది గవర్నమెంట్ కాలేజ్. మొత్తం సీట్లు 250. 250కి గాను అందులో మళ్ళీ 37 సీట్లు ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. ఏపీలో భర్తీ చేసేది 213 సీట్లు. ఆ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ మొత్తం 250 సీట్లు, 37 అంటే 15% ఆల్ ఇండియా కోటా పోగా మిగిలిన 213 ఆంధ్రప్రదేశ్లో కాంపిటేటివ్ కోటా అంటే పూర్తిగా ఏ కేటగిరీ సీట్లలో భర్తీ చేస్తారు. గుంటూరు మెడికల్ కాలేజీలో కూడా అదే నెంబరు. ఇక తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో 150 సీట్లు మొదట ప్రకటించారు, కానీ మొన్నటి ఏడాది అదనంగా ఒక 50 సీట్లు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. దాంతో ఇక్కడ 200 సీట్లు వచ్చే ఏడాది ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో 200 సీట్లలో మళ్ళీ 15% 30 సీట్లు ఆల్ ఇండియా కోటాలో పోతే మిగిలినటువంటి 170 సీట్లు స్టేట్ కోటాలో ఏ కేటగిరీలో భర్తీ చేసేదానికోసం అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ ఒంగోలు, ఇక్కడ 120 సీట్లు ఉన్నాయి. 18 సీట్లు ఆల్ ఇండియా కోటాలో వచ్చే ఏడాది ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. 2025లో ఖచ్చితంగా ఇక్కడ కూడా 150కి చేరే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కాలేజ్ విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కొత్త గవర్నమెంట్ కాలేజ్ ఇది. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రారంభించారు. అందులో ఆల్ ఇండియా కోట 22 సీట్లు 15% పోతే అందులో కేవలం 64 సీట్లు మాత్రమే ఏ కేటగిరీలో ఉంటాయి. మిగిలిన సీట్లు మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సు, ఎన్ఆర్ఐ కోటా కింద గవర్నమెంట్ కాలేజీల్లో కూడా కొన్ని సీట్లని అట్లా కేటాయించారు. కొన్ని సీట్లు అధిక ఫీజులకి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాటిల్లో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, రాజమహేంద్రవరం ఈ కాలేజీల్లో అదే పరిస్థితి. అన్ని చోట్ల కూడా 150 సీట్లు అయితే 64 సీట్లు మాత్రమే ఏ కేటగిరీలో మిగిలినాయి. ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్, ఇది ప్రైవేట్ కాలేజు. 250 సీట్లు ఉన్నాయి. 250 సీట్లలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటా సీట్లు ఉండవు. సగం సీట్లు మాత్రమే ఏ కేటగిరీలో ఉంటాయి. 125 సీట్లు మెరిట్కి, 125 సీట్లు రిజర్వేషన్ ప్రాతిపదికన అందిస్తారు. అదేవిధంగా కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు జిల్లాలో ఉంది. ఇది కూడా 75, 150 సీట్లకు గాను 75 ఏ కేటగిరీ సీట్లు. తర్వాత పిన్నమనేని సిద్ధార్థ గన్నవరం విజయవాడ దగ్గరలో ఉంది. 150 సీట్లకు గాను 75 సీట్లు ఏ కేటగిరీ సీట్లుగా ఉంటుంది. ఆ తర్వాత జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో ఉంది. ఇది ఇప్పుడు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్. 250 సీట్లు ఈ కాలేజీలో ఉంటే 115 సీట్లు కాంపిటేటివ్ కోటాలో ఏ కేటగిరీలో మెరిట్కి దక్కుతాయి. అలాగే ఎన్ఆర్ఐ కాలేజ్ ఇది మంగళగిరిలో ఉంది. 200 సీట్లు ఉంటే 100 సీట్లు మెరిట్కి ఏ కేటగిరీలో దక్కుతాయి. తర్వాత కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది అమలాపురంలో ఉంది. 150 సీట్లు ఉంటే మొత్తం 75 సీట్లు మెరిట్కి ఏ కేటగిరీలో దక్కుతాయి. తర్వాత గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం, ఇది శ్రీకాకుళంలో ఉంది. ఇది కూడా ప్రైవేట్ కాలేజు. 150 సీట్లు ఉంటే 75 సీట్లు ఏ కేటగిరీలో దక్కుతాయి.
ఇక ఆ తర్వాత మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది కూడా నెల్లిమర్ల విజయనగరం జిల్లాలో ఉంది. 200 సీట్లు ఉంటే 100 సీట్లు ఏ కేటగిరీకి దక్కుతాయి. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నంలో ఉంది. ఇందులో 150 సీట్లు ఉంటే 75 సీట్లు ఏ కేటగిరీలో దక్కుతాయి. గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం, ఇది కూడా 200 సీట్లు ఉంటే 100 సీట్లు ఇందులో మెరిట్కి ఏ కేటగిరీలో దక్కుతాయి. ఇక నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూపూడి, ఇబ్రహీంపట్నం, విజయవాడ పక్కనే ఉంది. ఇది ప్రైవేటు ముస్లిం మైనారిటీలు కేటాయించినటువంటి మెడికల్ కాలేజ్. ఇది ఇందులో 150 సీట్లు ఉంటే 75 సీట్లు ప్యూర్లీ మైనారిటీ క్యాండిడేట్స్కి మాత్రమే దక్కుతాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర ఏయూ రీజియన్లో ఉన్నటువంటి మొత్తం మెడికల్ కాలేజీలు ఏ కేటగిరీలో వచ్చేటువంటి సీట్లు. ఇక తర్వాత ఎస్వియులో ఉన్నటువంటి, ముందుగా చెప్పాం నెల్లూరు, 4 రాయలసీమ జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో 5 జిల్లాల్లో పరిధిలో ఉన్నటువంటిది ఎస్వియు రీజియన్గా పరిగణిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కాలేజీలు, అక్కడ ఉన్నటువంటి సీట్లు లెక్క మనం ఇప్పుడు చూడొచ్చు. ఇందులో ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఉంది, గవర్నమెంట్ కాలేజ్. ఇది 240 సీట్లు ఉంటే 204 సీట్లు కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఏ కేటగిరీలో వస్తాయి. అదేవిధంగా కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో ఉంది, 250 సీట్లు ఉంటే 213 సీట్లు కాంపిటెంట్ కోటాలో ఏ కేటగిరీలో వస్తాయి. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో 150 సీట్లు మొన్న కొంత పెరిగినట్టుతో వచ్చే ఏడాది కనీసంగా 200 సీట్లకి చేరే అవకాశం ఉంటుంది. ఇందులో దాదాపుగా 170 సీట్ల వరకు ఏ కేటగిరీలో దక్కేదానికోసం అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, ఇక్కడ 175 సీట్లు ఉన్నాయి, 149 సీట్లు స్టేట్ కోటాలో ఏ కేటగిరీకి దక్కుతాయి. అదేవిధంగా ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరులో ఉంది. ఇందులో 175 సీట్లు ఉంటే 149 సీట్లు ఏ కేటగిరీలో మెరిట్కి దక్కేదానికోసం అవకాశం ఉంది. ఇక నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఇది 150 సీట్లు ఉంటే కొత్తగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి కాలేజ్ ఇది. ఇందులో మళ్ళీ 64 సీట్లు మాత్రమే ఏ కేటగిరీలోకి ఉంటాయి. మరికొన్ని ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్లో, కొన్ని ఎన్ఆర్ఐ కోటాలో ఎక్కువ మొత్తానికి ఫీజులకి అమ్ముకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నారాయణ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఇది నెల్లూరులో ఉంది. 250 సీట్లకు గాను సగం సీట్లు 125 సీట్లు ఏ కేటగిరీలో వస్తాయి. ఇక పెస్ మెడికల్ కాలేజ్ ఇది కుప్పంలో ఉంది, ప్రైవేట్ కాలేజ్, 150 సీట్లకు గాను 75 సీట్లు మెరిట్లో వస్తాయి. ఇక శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఉంది, ప్రైవేట్ కాలేజు, 150 సీట్లకు గాను 75 సీట్లు వస్తాయి. అదేవిధంగా అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ చిత్తూరులో ఉంది. ఇది 150 సీట్లకు గాను 75 సీట్లు ఏ కేటగిరీలో దక్కుతాయి. ఇక విశ్వభారతి మెడికల్ కాలేజ్, ఇక్కడ కూడా సీట్లు పెరిగేదానికోసం అవకాశం ఉంది. అయితే మొత్తం 150 సీట్లకు గాను 75 సీట్లు ఏ కేటగిరీలో దక్కే అవకాశం ఉంది. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇది కూడా తిరుపతిలో ఉంది, ప్రైవేట్ కాలేజ్, 150 సీట్లకు గాను 75 సీట్లు ఏ కేటగిరీలో మెరిట్కి దక్కుతాయి. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడపలో ఉంది. ఇది ప్రైవేట్ కాలేజు, ముస్లిం మైనార్టీలకు మాత్రమే 100 సీట్లు ఉంటాయి. 50 సీట్లు ముస్లిం మైనార్టీలకి ఎస్వియు రీజియన్లో కేటాయించినటువంటి కాలేజ్. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతిలో ఉంది. ఇది అటానమస్ కాలేజు, 175 సీట్లు ఉంటాయి. అందులో 26 ఆల్ ఇండియా కోటా, 23 ఎన్ఆర్ఐ కోటా సీట్లు పోతే మిగిలినటువంటి 126 సీట్లు ఏ కేటగిరీలో మెరిట్కి దక్కడానికి అవకాశం ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలు, అటు ఏయూ రీజియన్లోను ఇటు ఎస్వి రీజియన్లోనూ ఉన్నటువంటి మొత్తం కాలేజీలు, ఆ కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లు, ఆల్ ఇండియా కోటాకి 15% సీట్లు గవర్నమెంట్ కాలేజీలు ఇస్తారు. ప్రైవేట్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటా ఉండదు. మొత్తం సీట్లలో సగం సీట్లు ఏ కేటగిరీకి, మిగతా సగం సీట్లు బీసీ కేటగిరీ కింద మేనేజ్మెంట్ కోటాలో హాస్పిటల్ మేనేజ్మెంట్లు భర్తీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ జరుగుతుంది. మొత్తం మెడికల్ కాలేజీల్లో బెస్ట్ కాలేజీలు ఏంటి, అందులో గవర్నమెంట్లో బెస్ట్ కాలేజీలు ఏంటి, ప్రైవేట్ కాలేజీల్లో బెస్ట్ కాలేజీలు ఏంటి, అవి ఎందుకు బెస్ట్ కాలేజెస్, ఇట్లాంటి సంబంధించిన వీడియోలు కూడా మనం చేయబోతున్నాం. అయితే వచ్చే ఏడాది సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్ నాటికి కొన్ని కొత్త కాలేజీలకు కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. అందులో గవర్నమెంట్కి సంబంధించి పులివెందుల మెడికల్ కాలేజీలకి మొన్న ఏడాదే పర్మిషన్ వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సీట్లు భర్తీ చేయడానికి సిద్ధపడలేదు. పులివెందుల, మదనపల్లి, ఆదోని, అదేవిధంగా మార్కాపురం, పిడుగురాళ్ళ ఇలాంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి కొత్త మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి కొంత అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాడేరు మెడికల్ కాలేజీలో మొన్న ఏడాది 50 సీట్లు భర్తీ చేశారు, అవి కూడా ఇందులో కలపాల్సి ఉంటుంది. ఇలాంటి అన్ని మెడికల్ కాలేజీల వివరాలన్నింటినీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత సమర్థవంతంగా సమగ్రంగా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఛానల్ని ఫాలో అవ్వండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.